హాయ్ అండి. కవ్వించకే ఓ ప్రేమ ఈ కథలో మొదటి భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. తెల్లవారుజామున 6:30 జూబ్లీ హిల్స్లోని పెద్ద బంగ్లా. అర్జున్ ఇయర్ ఫోన్స్లో స్పాటిఫై ప్లేలిస్ట్ పెట్టుకుని తోటలో స్మార్ట్ వాచ్లో స్టెప్స్ కౌంట్ చేసుకుంటూ రన్నింగ్ చేస్తున్నాడు. 6 అడుగుల ఎత్తు, జిమ్తో తీర్చిదిద్దుకున్న శరీరం, స్టైలిష్ ఫేడ్ హెయిర్ కట్. అతని ఫాలోవర్స్ 20,000కు పైనే. కానీ అతను ఎప్పుడూ పోస్ట్ చేయడు, ఫోటోలు తీయడు. అమ్మాయిలు అతని కాలేజీ ఐడి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ షాట్లలో పంపుకుంటారు, ఎవడు వీడు అని. రన్నింగ్ ముగించి ఫోన్ చేతిలోకి తీసుకుని చెక్ చేశాడు. వాట్సాప్లో నాన్న మెసేజ్ చేశాడు. 9 గంటలకల్లా ఆఫీస్ ఫైల్స్ చూడాలి, కాలేజ్ అయ్యాక నేరుగా రా అని ఉంది. తండ్రికి రిప్లై ఇవ్వకుండా ఫోన్ జేబులో పెట్టుకున్నాడు అర్జున్. అర్జున్ బాబు, బ్రేక్ఫాస్ట్ రెడీ అని ఇంట్లో పని మనిషి పిలిచింది. స్నానం చేసి వైట్ టీషర్ట్ మీద డెనిమ్ జాకెట్ వేసుకుని ఇయర్ పాడ్స్ కేస్ జేబులో పెట్టుకుని కిందకి వచ్చాడు. తల్లి అతన్ని చూసి నవ్వింది. నా కొడుకు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, ఇన్స్టాలో పోస్ట్ చేయరా, ఒక్క పిక్ అన్నా అంది సరదాగా. అమ్మా, నాకు సోషల్ మీడియా అనవసరం, ఆ అటెన్షన్ నాకు నచ్చదు, అర్జున్ ఇయర్ పాడ్స్ చెవిలో పెట్టుకుంటూ చెప్పాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రఘురామ్ స్వరం వినిపిస్తుంది. మంచిది, ఫోకస్ మిస్ కాకూడదు. ఈ జనరేషన్ కుర్రాళ్ళు రీల్స్, డేటింగ్ యాప్స్లో టైం వేస్ట్ చేస్తున్నారు, నువ్వు అలా కాకూడదు అని. అర్జున్ ఏమీ మాట్లాడకుండా తలూపాడు. కార్లో కూర్చుని స్పాటిఫై ఓపెన్ చేసి తన ఫోకస్ ప్లేలిస్ట్ ప్లే చేశాడు. కానీ మనసులో ఎక్కడో అలజడి, ఎప్పుడూ అతనితోనే ఉండే ఒక అలసట. దిల్షుక్ నగర్లోని చిన్న డాబా ఇల్లు. అనన్యారెడ్డి ఉదయం 6 గంటలకే లేచి తల్లికి వంటలో సాయం చేస్తూ, తండ్రికి మందులు ఇస్తూ, అదే సమయంలో ఫోన్లో వాయిస్ నోట్ ద్వారా తన స్టూడెంట్కి హోంవర్క్ చెక్ చేస్తోంది. అనన్య ఆన్లైన్లో ట్యూషన్ చెప్తుంది. ఆమెకు స్మార్ట్ ఫోన్ ఉంది, అది ఒక సెకండ్ హ్యాండ్ మోడల్. స్క్రీన్ మీద చిన్న క్రాక్ ఉంది, కానీ అది ఆ ఫోన్తోనే కొద్దో గొప్ప సంపాదించుకుంటుంది. ఆమె పార్ట్ టైంగా చిన్న ఇన్స్టాగ్రామ్ పేజీలకు క్యాప్షన్స్ రాసి కొంచెం డబ్బు సంపాదిస్తోంది. కుటుంబం కోసం అన్నీ అందులోనే. పొడవైన జుట్టు వదులుగా జడ వేసుకుని సాధారణమైన కుర్తీ వేసుకున్న ఆమెలో ఒక సహజమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేకప్ లేకపోయినా ఆమె స్మైల్ ఒక 4K ఫిల్టర్ కంటే క్లియర్గా వెలిగిపోతుంది. అనన్య, తొందరగా తిను తల్లి అని ఆమె తల్లి పిలిచింది. వస్తున్నా అమ్మా అంటూ తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న మందులు వేసుకున్నారా అని అడిగింది. తండ్రి బలహీనంగా నవ్వుతూ తలూపాడు. బయలుదేరే ముందు తన బ్యాగ్లో ఫోన్, ఇయర్ ఫోన్స్, నోట్బుక్ అన్నీ సర్దుకుంది. బస్ కోసం ఎదురు చూస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండగా మానస నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. గర్ల్, ఈరోజు కాలేజీలో ఒక న్యూ అడ్మిషన్ వచ్చాడంట, ఫోటో చూసావా గ్రూప్లో, సూపర్ హ్యాండ్సమ్. అది చూసి అనన్య నవ్వుకుంటూ రిప్లై ఇచ్చింది. నాకు ఇవన్నీ టైం లేదు మానస, స్కాలర్షిప్ ఫారం సబ్మిట్ చేయాలి ఇవ్వాలా అని రిప్లై ఇచ్చి బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తను రాసుకున్న ఒక ప్లేలిస్ట్ ప్లే చేసుకుంది. బయటికి చూస్తూ ఆమె మనసులో ఒకటే ఆలోచన, ఈ సెమిస్టర్ స్కాలర్షిప్ రావాలి అనుకుంది.
కాలేజీ గేటు దగ్గర ఫోన్ కెమెరాలు క్లిక్ అంటున్నాయి. అర్జున్ కార్ దిగగానే గేటు దగ్గర నిలబడిన అమ్మాయిల గుంపు ఒక్కసారిగా ఫోన్లు తీశారు. అమ్మో, ఇతనేనా? స్టోరీ పెడతా, వెయిట్. ఒక అమ్మాయి అర్జున్ని చూడగానే అంటుంది, హే, ఇంత హాట్గా ఎలా ఉంటాడు యార్? మరో అమ్మాయి ఫ్రెండ్కి చెప్పింది. అర్జున్ ఇయర్ ఫోన్స్ తీయకుండా తల వంచుకుని బిల్డింగ్ వైపు నడిచాడు. ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎవరో అతన్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశారు, క్యాంపస్ క్రష్ అలర్ట్ అని. అతను ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. అలాంటివి అతనికి ఇరిటేటింగ్ మరి. అదే సమయంలో అనన్య ఇయర్ ఫోన్స్ ఒక చెవిలో పెట్టుకుని లైబ్రరీ నుంచి క్లాస్ రూమ్ వైపు ఫాస్ట్గా నడుస్తోంది. ఫోన్ స్క్రీన్ మీద స్కాలర్షిప్ పోర్టల్ ఓపెన్ చేసి డెడ్లైన్ టైమర్ చూస్తూ నడుస్తోంది. పూర్తిగా ఫోన్లో మునిగిపోయి ఉంది అనన్య. కారిడార్ మలుపు దగ్గర అర్జున్, అనన్య ఇద్దరు ఒకేసారి ఢీకొన్నారు. అనన్య ఫోన్ చేతిలో నుంచి జారి కింద పడింది. స్క్రీన్ మీద ఇంకో క్రాక్ యాడ్ అయింది. ఆమె బ్యాగ్ నుంచి నోట్బుక్, ఇయర్ ఫోన్స్ కేస్ కూడా కింద పడ్డాయి. అయ్యో, నా ఫోన్! అనన్య కంగారుగా అనుకుంటూ ఫోన్ తీసి చూసింది. అర్జున్ ఒక్క క్షణం ఆగి తన ఇయర్ ఫోన్ ఒకటి తీసేసి, సారీ, చూసుకోలేదు అంటాడు. మామూలుగా అమ్మాయిలు అతన్ని చూసి బిత్తరపోయేవారు, షాక్ అయ్యేవారు. కానీ ఈమె మాత్రం స్క్రీన్ క్రాక్ చూసి ఫ్రస్ట్రేట్ అవుతుంది. అసలు అతన్ని చూడనే లేదు. సారీ చెప్తే సరిపోతుందా? ఇది కొత్త స్క్రీన్ గార్డ్ వేయించి వారమే అయ్యింది. అనన్య కొంచెం చిరాగ్గా అంటుంది, ఫోన్ స్క్రీన్ చెక్ చేసుకుంటూ. ఆమె అలా తన వైపు కన్నెత్తి చూడకుండా మాట్లాడటం అర్జున్కి కొత్త అనుభవం. ఓకే, ఫైన్, నేను రిపేర్ కాస్ట్ కవర్ చేస్తా, ఎంత అవుతుందో చెప్పు అన్నాడు అర్జున్ తన వాలెట్ తీయబోతూ. అనన్య తలెత్తి చూసింది. మొదటిసారి అతని ముఖం చూసింది. ఒక్క క్షణం పాటు ఆమె కళ్ళలో అతని అందం ముందు తడబాటు కనిపించింది. కానీ వెంటనే తేరుకుని, నాకు మీ డబ్బు అవసరం లేదు, జాగ్రత్తగా నడవడం నేర్చుకోండి చాలు అని పుస్తకాలు తీసుకుంది. ఓకే బాబా, అర్జున్ కొంచెం నవ్వుతూ అన్నాడు. ఇలాంటి రియాక్షన్ అతని లైఫ్లో ఫస్ట్ టైం. తను వెళ్ళిపోబోతుండగా కింద పడి ఉన్న ఆమె పాత నోట్బుక్ అతని కంటపడింది. ఆమె కూడా తొందరలో దాన్ని మర్చిపోయింది, ఫోన్ టెన్షన్లో ఉండి. అర్జున్ కొన్ని అడుగుల తర్వాత ఆ నోట్బుక్ చూశాడు, చేతుల్లోకి తీసుకున్నాడు. మొదటి పేజీలో అనన్య రెడ్డి, ఫస్ట్ ఇయర్ అని రాసి ఉంది. పక్కనే ఒక చిన్న లైన్, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న అమ్మాయి బొమ్మ కింద మ్యూజిక్ ఈజ్ మై థెరపీ అని రాసి ఉంది. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఇంతకుముందు ఏ అమ్మాయి నోట్బుక్ చూడాలని కూడా అతనికి అనిపించలేదు. క్లాస్ రూమ్లో అనన్య తన సీట్లో కూలబడింది. ఇంకా ఫోన్ స్క్రీన్ చూసుకుంటూ వచ్చి మానస పక్కకి కూర్చుంది. ఏమైంది నీ ఫోన్కి అని మానస అడిగింది. ఎవడో ఒక వేస్ట్ ఫెలో గుద్దుకున్నాడు కారిడార్లో, స్క్రీన్ క్రాక్ అయ్యింది అని అనన్య చెప్పింది. ఎవరు? మానస వెంటనే ఆసక్తిగా అడిగింది. తెలియదు, చూడనే లేదు ఫేస్, ఏదో టాల్ గై. అనన్య భుజాలు ఎగరేసింది. అదే సమయంలో వాళ్ళ కాలేజీ ఇన్స్టా ఫ్రెషర్స్ గ్రూప్ చాట్లో ఒక మెసేజ్ పాప్ అయింది. ఎవడో పాపులర్ రిచ్ కిడ్ కారిడార్లో ఒక అమ్మాయితో గుద్దుకున్నాడంట, విట్నెస్ ఎవరైనా ఉన్నారా అంటూ ఆ నోటిఫికేషన్. మానస అది చూసి కళ్ళు పెద్దవి చేసింది. అనన్య, ఇది నువ్వేనేమో చూడు అంటుంది మానస. ఏంటి అని అనన్య ఫోన్ లాక్కుని చదివింది. వావ్, గ్రూప్ చాట్లో కూడా వచ్చేసిందా ఇది? హే, వాడు కాలేజీలో అత్యంత హాట్ గైస్ అట. ఫస్ట్ ఇయర్ నుంచి సీనియర్స్ దాకా అందరూ వాడి గురించే మాట్లాడుకుంటున్నారు. మానస ఫోన్ ఇచ్చేస్తూ చెప్పింది. నువ్వు లక్కీ,
డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యింది అని నవ్వుతుంది మానస. అబ్బా మానస, అది కాంటాక్ట్ కాదు, యాక్సిడెంట్. ఇంకా నా ఫోన్ స్క్రీన్ పాడయింది అని అనన్య చిరుబురులాడుతూ కొట్టి పారేసింది. లంచ్ బ్రేక్లో కాలేజీ కేఫ్ బయట అర్జున్ తన ఫ్రెండ్ విక్రమ్తో కూర్చుని ఉన్నాడు. ఇద్దరి ముందు కోల్డ్ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. బ్రో, నీ ఫోన్లో ఏం చూస్తున్నావు అని విక్రమ్ అడిగాడు రీల్స్ స్క్రోల్ చేస్తూ. ఏం లేదు, అర్జున్ నోట్బుక్ని బ్యాగ్లో పెట్టుకుంటూ చెప్పాడు. ఒక అమ్మాయి నోట్బుక్ నా దగ్గర ఉంది, అది తనకి ఇవ్వాలి అంటాడు అర్జున్. ఏ అమ్మాయి? విక్రమ్ కళ్ళు పెద్దవి చేశాడు. బ్రో, నువ్వెప్పుడు ఏ అమ్మాయి పేరు కూడా తీయవు, అలాంటిది ఇప్పుడు నోట్బుక్ ఇవ్వాలని తన కోసం నువ్వు వెతుకుతున్నావా? ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది మన గ్రూప్లో అంటాడు విక్రమ్. ఊరుకో యార్, జస్ట్ ఇవ్వాలంతే. అర్జున్ లేచి కేఫ్ లోపలికి నడిచాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర మానసితో కలిసి మ్యాగీ తింటూ నవ్వుతోంది అనన్య. ఫోన్లో ఏదో రీల్ చూపిస్తూ నవ్వుతుంది. ఆ నవ్వు అర్జున్ దృష్టిని ఆకర్షించింది. న్యాచురల్గా, ఏ ఫిల్టర్ లేకుండా మనోహరంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచాడు. అనన్య తలెత్తి చూసింది. మీరా? ఏంటి? మీ నోట్బుక్ నా దగ్గర ఉంది అంటూ బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చాడు. అనన్య ముఖం వెలిగిపోయింది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్, మీరు ఉదయం గుద్దుకున్న గైస్ మీరేనా అని అడిగింది. అవును, అదే నేను. అర్జున్ కొంచెం సిగ్గుగా నవ్వాడు. మీ ఫోన్ స్క్రీన్ పగిలింది కదా, సారీ. నిజంగా అన్నాడు అర్జున్. ఇట్స్ ఫైన్, పాత క్రాకే ఇంకో క్రాక్ యాడ్ అయింది అంతే అని అనన్య నవ్వేసింది. మానస పక్క నుండి కళ్ళు పెద్దవి చేసి అనన్యని చూస్తుంది. ఇతనేనా వాడు అన్నట్టు సైగలు చేస్తూ. మీరు ఇది చదివారా? అనన్య నోట్బుక్ చూపిస్తూ అడిగింది కొంచెం అనుమానంగా. 1-2 పేజీలు చూశాను, ఎవరిదో తెలుసుకోవటానికి అర్జున్ నిజాయితీగా చెప్పాడు. ఆ మ్యూజిక్ ఈజ్ మై థెరపీ, డూడిల్ బాగుంది అన్నాడు అర్జున్. అనన్య ఆశ్చర్యంగా నవ్వింది. థ్యాంక్స్. మీ పేరు? అర్జున్. అనన్య అంటూ చెయ్యి కలిపింది. సరే, నేను వెళ్తున్నా, క్లాస్ ఉంది అని మానసతో కలిసి వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడే నిలబడి ఆమె వెళ్ళిపోతున్న వైపు చూశాడు. ఫోన్లో ఏదో నోటిఫికేషన్ వచ్చినా కూడా చూడకుండా. మర్నాడు లెక్చరర్ ప్రాజెక్ట్ పేర్స్ ప్రకటించారు. గూగుల్ షీట్లో పేర్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసుకోమని చెప్పారు. అర్జున్ అండ్ అనన్య ఒక టీం. సాయంత్రం కాలేజీ కేఫ్లో ఇద్దరు కలిశారు. ల్యాప్టాప్లు తెరిచి ఇద్దరి మధ్య ఒక ఐస్డ్ కాఫీ షేర్ చేసుకుంటూ ఉన్నారు. నీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ అని అర్జున్ అడిగాడు గూగుల్ డాక్ ఓపెన్ చేస్తూ. సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్స్ మీద చేద్దాం. నాకు కంటెంట్ క్రియేషన్ గురించి కొంచెం తెలుసు. నేను ఫ్రీలాన్స్గా చిన్న పేజీలకు క్యాప్షన్స్ రాస్తూ ఉంటాను అని అనన్య చెప్పింది. వావ్, సీరియస్? నాకు తెలియదు, అర్జున్ ఆసక్తిగా అడిగాడు. ఏం రాస్తావు అని. ఏమీ లేదు, చిన్న చిన్న బిజినెస్ పేజీలకి రీల్ క్యాప్షన్స్, హ్యాష్ ట్యాగ్లు రాస్తాను, పాకెట్ మనీ కోసం అని అనన్య నవ్వుతూ చెప్పింది. ఇద్దరు నోట్స్ రాసుకుంటూ మధ్యలో ఇద్దరి ఫోన్లలో ప్లేలిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అనన్య ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. నాకు కూడా ఇలాంటి ప్లేలిస్ట్ ఉంది, ఉదయం రన్నింగ్కి వెళ్ళినప్పుడు వింటాను అని అర్జున్ చెప్పాడు. సీరియస్గా? ఏ సాంగ్స్ అని అనన్య ఫోన్ చూపించింది. ఇద్దరు కొన్ని నిమిషాలు ప్లేలిస్టులు కంపేర్ చేసుకుంటూ కామన్ సాంగ్స్ కనిపెట్టి నవ్వుకున్నారు. ఇద్దరి మధ్య ఒక సహజమైన కనెక్షన్ మొదలైంది, ఎలాంటి బలవంతం లేకుండా. నీకు ఫ్యామిలీ బిజినెస్లో చేరాలని ఉందా, లేక వేరే ఏమైనా ఇష్టమా అని అనన్య అకస్మాత్తుగా అడిగింది ల్యాప్టాప్ నుంచి తల పైకెత్తి. అర్జున్ ఒక క్షణం ఆగాడు. నిజం చెప్పాలంటే నాకు తెలీదు,
నాన్న ఏం చెప్తే అదే చేస్తూ వచ్చాను. సోషల్ మీడియా కూడా వాడను, ఎందుకంటే టైం వేస్ట్ అని నాన్న అంటారు. అతని గొంతులో ఒక అలసట కనిపించింది. అది కొంచెం సాడ్ కదా. కనీసం ఏదైనా ఒక హాబీ ఉందా నీకంటూ అని అనన్య ప్రశ్నించింది. రన్నింగ్, జిమ్ అంతే, అర్జున్ నవ్వుతూ చెప్పాడు. నీలా క్రియేటివ్గా ఏమీ లేదు నాలో అన్నాడు. అలా అనుకోకు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది, కనిపెట్టుకోవాలంతే అని అనన్య చిన్నగా నవ్వి చెప్పింది. అలా ఒక గంట గడిచిపోయింది. కేఫ్ క్లోజింగ్ టైం అయ్యింది. ఇద్దరు లేచారు. రేపు ఇదే టైంకి కలుద్దామా? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని అర్జున్ అడిగాడు, ఫోన్ నెంబర్స్ ఎక్సెస్ చేసుకుంటూ. కాంటాక్ట్లో ఉంటే ప్రాజెక్ట్ కోఆర్డినేట్ చేసుకోవటం ఈజీ అని సమర్థించుకుంటూ. సరే అని అనన్య అర్జున్ నెంబర్ సేవ్ చేసుకుంది. అర్జున్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకుంది. అర్జున్ కూడా ఆమె నెంబర్ సేవ్ చేసుకున్నాడు. ఒక క్షణం ఆగి అనన్య అని మాత్రమే టైప్ చేసి ఏదో సంకోచంతో ప్రాజెక్ట్ పార్ట్నర్ అని జోడించాడు. ఇద్దరు వేరు వేరు దిక్కుల్లో నడిచారు. అర్జున్ తన కారు దగ్గరికి వెళుతూ ఫోన్ చూసుకున్నాడు. ఆమె కాంటాక్ట్ సేవ్ అయ్యింది అని నిర్ధారించుకోవడానికి. అనన్య బస్ స్టాప్ దగ్గర నిలబడి మానసకి మెసేజ్ పంపించింది. గర్ల్, ఆ అర్జున్ అనుకున్నంత అహంకారి కాదు, యాక్చువల్లీ కొంచెం లోన్లీ అనిపించాడు అని. మానస వెంటనే రిప్లై ఇచ్చింది. అనన్య, నీకు క్రష్ మొదలైందా ఏంటి అంటూ. అది చూసిన అనన్య నవ్వుతూ ఫోన్ లాక్ చేసి బస్సులో కూర్చుంది. కిటికీ బయటికి చూస్తూ ఆమెకి ఆ క్షణం తెలియదు, ఈ చిన్న ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ నుంచి మొదలైన పరిచయం రాబోయే రోజుల్లో ఎంత లోతైన ప్రేమగా మారుతుందో. అదే సమయంలో నగరానికి మరో మూలన రఘురామ్ తన ఆఫీసులో తన కొడుకు ఫోన్ లొకేషన్ కాలేజీ కేఫ్లో ఎక్కువసేపు ఉన్నట్టు చూసి కొంచెం అనుమానంగా కనుబొమ్మలు ముడిచాడు. వీడు ఎవరితో అంతసేపు గడిపాడు అనుకుంటూ. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.